బిజినెస్ 2 crores టర్న్ ఓవర్ చేస్తే పే చేసే ట్యాక్స్ ఎంతో తెలుసా? 0. అదే శాలరీ 24 lakhs ఎర్న్ చేస్తే పే చేసే ట్యాక్స్ ఎంతో తెలుసా? 3 lakhs. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇండియాలో డిస్క్రిమినేషన్ అనేది ఎవ్రీ బడ్జెట్కి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 lakhs రూపీస్ శాలరీ ఎర్న్ చేసే వాళ్ళకి 3 lakhs రూపీస్ ట్యాక్స్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక 3 lakhs ఇంక్రిమెంట్ వచ్చిందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆ 3 lakhs ఇంక్రిమెంట్లో 95,000 ట్యాక్సే పే చేయాలి. సో వాళ్ళకి నెట్గా ఇంక్రిమెంట్ వచ్చేది 2,05,000 మాత్రమే. వాళ్ళకి ఎంత ఇంక్రిమెంట్ వచ్చినా వాళ్ళకి 31.2% ట్యాక్సే పే చేయాల్సి ఉంటుంది. వేరే బిజినెస్ చేసే వాళ్ళకి 2 crores రూపీస్ టర్న్ ఓవర్ చేసినా కూడా వాళ్ళు పే చేసే ట్యాక్స్ 0. 0 ఎలాగని చెప్పి మీరు ఏసీ అని అడిగినా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెక్షన్ 58 ఆఫ్ న్యూ యాక్ట్, సెక్షన్ 44 AD ఆఫ్ ఓల్డ్ యాక్ట్, ఈ సెక్షన్స్ రిఫర్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. యాజ్ ఎ సీఏ మాకు బిజినెస్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ప్లాన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బట్ సాలరీ ఎంప్లాయీస్ అడుగుతూ ఉంటారు, మాకు ట్యాక్స్ ప్లాన్ చేసి ఇవ్వండి, ట్యాక్స్ ఎలా తగ్గించాలి అని. బట్ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించడానికి సాలరీ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఏమి ఇవ్వలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకి ట్యాక్స్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కట్ చేసి వాళ్ళ చేతికి ఇస్తారు. ఇట్స్ వెరీ సాడ్. బికాస్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేస్తాము. అదే సాలరీ ఎంప్లాయీస్కి ఇయర్ బిగినింగ్ నుంచి వాళ్ళ ఎంప్లాయర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ TDS. సో ఇక్కడే చాలా క్లియర్గా ఉంది డిస్క్రిమినేషన్. బిజినెస్ చేసే వాళ్ళు ఇయర్ మొత్తం తర్వాత పే చేస్తారు, బట్ సాలరీ తీసుకునే వాళ్ళు మాత్రం ఇయర్ బిగినింగ్ నుంచి పే చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వై వాళ్ళు ఎప్పుడైనా ట్యాక్స్ కొంచెం తగ్గించండి అని అడుగుతూ ఉంటారు. కానీ ఎక్కువ స్కోప్ ఉండకపోవడంతో ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ సాలరీ ఎంప్లాయీస్. ఐ హోప్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఈ డిస్క్రిమినేషన్కి ఎండ్ కార్డ్ వేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ CA Pradeep Kumar సైనింగ్ ఆఫ్.